ప్రైజ్‌లా ఈ దిన వాగ్దానము 1 యోహాను 18. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, దేవుడి మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరి దుష్టుడు ముట్టకుండా దేవుడు సహాయం చేస్తారంట. మనము ఎల్లప్పుడూ కూడా ఎంతో భయముగా మరి దుష్టుడు మనల్ని ఏం చేస్తాడా అని మరి భయపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నారు, దేవుని మూలముగా పుట్టినవారు అనగా దేవునిలోని మనము తిరిగి జన్మించినప్పుడు అనగా బాప్టిజంతో మనము దేవుని మరి ఆయన యొక్క కృపని మనము పొందుకుంటే కనుక మన జీవితంలో భద్రత అనేది మనకి వస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనలో ఆయన ఉంటే కనుక, ఆయనను మనం ధరించుకొని ఉంటే కనుక దుష్టుడు మనల్ని ముట్టడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని కుమారుని నామమున విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయచున్నాను. అవునండి, మన యొక్క జీవితంలో దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు కూడా పాపము అనేది వారి జీవితంలో అంటకుండా చేసుకుంటూ వారి యొక్క జీవితంలో విశ్వాసముతోని నిత్య జీవము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఎంతగానో ఆయన మన పక్షాన ఉండి మనల్ని ఎంతగానో కాపాడుతూ భద్రపరుస్తూ మనల్ని ఆయన ఒక ఆత్మతో నడిపిస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా పాపంకి మరి దాసులు కాకుండా ఉండేలాగున మనం భయపడాలి కానీ దుష్టుడికి కాదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా పాపము జోలికి పోక దేవునితోనే అంటుకట్టుకొని విశ్వాసములో మన యొక్క జీవితాన్ని భద్రపరుచుకుంటూ ఉంటే కనుక దుష్టుడి నుంచి కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరి నుంచి కానీ మనము భయపడిన అవసరం లేదని ఈ దినము దేవుడు మనకి అనుగ్రహిస్తున్న వాగ్దానమును వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప ఆశీర్వాదము మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభు. నాయన, నా తండ్రి, మమ్మల్ని భద్రపరిచే దేవుడు, మమ్మల్ని కాపాడి ఎంతగానో సంరక్షించే దేవుడు అని మరొకసారి మీరు రుజువు చేసుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా వారికి కావాల్సిన బహుమానాలు వారికి దయచేయండి నా ప్రభు. అట్లాగే నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల్ని, వారి భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలోను, వారి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నింటిలో తోడై ఉండండి నా ప్రభు. అట్లాగే షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పరాలసిస్, రాబు ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి నాయన లేవనెత్తండి. అలాగే ప్రభా, నా తండ్రి, బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. ఎగ్జామ్స్ రాస్తుండగా తోడై ఉండండి నా ప్రభా. నాయన వివాహం కావాల్సిన వారికి వివాహాలు దయచేయండి. నాయన సుఖమైన కాన్పు దయచేస్తాలి. బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి నా ప్రభా. నాయన ఎవరైతే నాయన నా తండ్రి కుటుంబంలో నా ప్రభా శాంతి సమాధానం లేదు, వారికి శాంతి సమాధానము అనుగ్రహించండి. నాయన నా తండ్రి, అన్నదమ్ముల ఐక్యత దయచేయండి నా ప్రభా. మనుషులలో ప్రేమ అనేది ఉండడాగున సహాయం చేయండి నా ప్రభా. వాక్యము వేగముగా నాయన పరిగెత్తుచూ ఉండగా దాన్ని అంతుపుచ్చుకొని నా ప్రభా జీవ మార్గంలోకి నడవడానికి ప్రతి ఒక్క హృదయము తెరవండి నా ప్రభా. నాయన సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.